రైట్ అండి, మాధవి కాల్ చేస్తున్నారు టెక్సాస్ నుంచి. మాధవి గారు అడగండి మీ ప్రశ్న. నమస్కారం అండి. నా 2 క్వశ్చన్స్ అండి. ఫస్ట్, జగన్ గారు ఈ 5 ఏళ్లలో ఎక్కడా కూడా బస్సు యాత్ర గాని ఏది గాని ప్రజల సమస్యలు గాని తెలుసుకున్నట్టు ఏ టీవీ ఛానల్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఛానల్ తప్ప మిగతా చాలా ఛానల్స్ ఉన్నాయి కదండి, ఆ ఛానల్లో ఎక్కడా కూడా నేను చూసినట్టుగా నాకు అనిపించట్లేదు 5 ఏళ్లలో. ఇంకా మెయిన్ గా చెప్పాలంటే తను బస్ యాత్ర చేస్తున్నారు కాబట్టి రోడ్లు ఏ ఏజ్ లో ఉన్నాయో కూడా తనకు బాగా తెలుసుంది. అంటే అతి దీన స్థితిలో ఉన్న రోడ్లను చూసి కూడా ఏ విధంగా పోయి నాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నారు. సొంత చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఆయనకు అగైనెస్ట్ గా వెళ్తున్నారు. అంటే మీ దగ్గర తప్పుందా, ఆయన దగ్గర ఇది ఎక్కడ తప్పుందో దయచేసి చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగితే బాగుంటుంది. దాని గురించి చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, రోజా గారు పర్యాటక మంత్రిగా అయ్యారు. ఇంతవరకు తను ఎన్ని తీసుకొచ్చింది, ఎంతగానం డెవలప్ చేసింది, దాని గురించి ఆమె ఎక్కడా కూడా చెప్పినట్టుగా కూడా ముఖ్యమంత్రి చెప్పడం కానీ డెవలప్మెంట్ కానీ ఆమె ఏ విధంగా మంచిగా చేసి ప్రజలకు ఎంతగానో మేలు చేసిందో ఆమె ఎక్కడా చెప్పలేదు. నిన్న టీవీ డిబేట్ లో కూడా పద్మ గారు కూడా ఏమో మాట్లాడుతుంది. తను మహిళా మండలిగా ఉండి కూడా ప్రజలకు మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తుంది. సునీత వాళ్ళ తండ్రి చనిపోతే అలాంటి ఆమెకు కూడా తను సపోర్ట్ చేస్తున్నట్టుగా కానీ తను ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి మేము న్యాయం చేయగల మహిళల కోసం పోరాడతాము, తనకు న్యాయం చేసే వరకు నేను పోరాడతాను కానీ ఎక్కడా కూడా చెప్పలేదు. Start with the end in mind. You need to know where you want to reach. Every morning that we wake up, we are exercising our choice. The destiny is decided. The results are known that I'm going to win. Life of a goalkeeper is something which has always intrigued me. When you come into a stadium, this is the highest level of pressure. When I set out to do something, I decide in my mind that failure is not an option. What you feel very strongly about, those are the stories to tell. I have a mind which is absolutely restless. Mind and body are entangled sensations. That brings me back to golf. It's an amazing game. This is not a perfect game. You only learn from them. If you have a formula to a success, then you can replicate it. I feel this is my first step. I'm starting now. Winner is first born in the mind. I think, therefore I am. We are all about our mind. This and more, streaming on News 9+. Subscribe now. మీరు దయచేసి ఈ డెవలప్మెంటే లేనప్పుడు మీరు పోయి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మాట్లాడతారు దయచేసి చెప్పండి. థ్యాంక్ యూ మాధవ్ గారు. టెక్సాస్ నుంచి మీ ఆవేదన ఏదైతే వినిపించారో చాలా గొప్పగా వినిపించారు. కానీ ప్రతి అక్షరంలో బయాస్డ్నెస్ కనిపించింది మీరు అడిగిన దాంట్లో. అక్కడి నుంచి మీరు ఇక్కడ ఏ విధంగా మానిటర్ చేస్తున్నారో, మీరు వార్తాపత్రికలు, మీకు నచ్చిన ఛానల్స్, లేకపోతే మీకు నచ్చిన పత్రికల వెబ్సైట్ లో చదువుతున్నారో కానీ ఆంధ్రప్రదేశ్ సురక్షితంగా సుభిక్షితంగా ఉంది. ముఖ్యంగా రైతు భరోసా కానీ, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానీ, డెవలప్మెంట్ కానీ అన్నింటిలో ప్రోగ్రెస్ తో ఉండడంతో పాటు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ అగాధాలుగా ఉన్న రోడ్లు లేవు, గుంటలుగా ఉన్న రోడ్లు ఎక్కడన్నా ఉంటే వానాకాలం పోయినప్పుడు గత ప్రభుత్వం ఘనతలో ఏదైనా తప్పులు జరుగుంటే అవి మేము సరిచేసాం. 2872 కిలోమీటర్ల కొత్త రోడ్లు వేశాం. గతంలో 60,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు బకాయిలు కొన్ని చెల్లించుకుంటూ వచ్చి కొన్ని సకాలంలో చెల్లించినందువల్ల కాంట్రాక్టుల మొహం చాటేస్తే వేరే ఏజెన్సీల ద్వారా చేయించిన కార్యక్రమం ఉంది. మరీ ముఖ్యంగా డెవలప్మెంట్ లేనప్పుడు చాలా తృణీకారమైన భావంతో మీరు అన్న మాట చాలా వాస్తవం. అనేకమైన కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చాయి. సాఫ్ట్వేర్ కి సంబంధించి వైజాగ్ లో ఐటీ హిల్ పార్క్ లో వేగవంతంగా డెవలప్మెంట్ ఉంది. ఇన్ఫోసిస్ కానీ, లేకపోతే హెచ్సిఎల్ కానీ, లేకపోతే అనేక కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో మొత్తం కూడా మీకు కావాలంటే మా వెబ్సైట్ ఓపెన్ చేసి చదవండి. ఆ పత్రికలతో పాటు మా వెబ్సైట్, మా ఛానల్, లేకపోతే వివిధ ఛానల్స్, ఆఖరికి TV9 కూడా మీరు బ్లేమ్ చేస్తున్నారంటే మీరు ఎంతగా ఆ ఎల్లో ఛానల్స్ అడిక్టెడ్ అర్థమవుతా ఉంది. కాబట్టి పారదర్శకంగా ఉండాలి. ప్రజలతో సంబంధించిన సమస్యల గురించి మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడాలంటే కాయిన్కి ఒకవైపు మాత్రమే చూడద్దు, రెండో వైపు కూడా చూసి మాట్లాడాల్సిందిగా నా విన్నపం.